హలో అందరికీ, నిఫ్టీ 50లో ఈరోజు ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాము. అండ్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ క్రియేట్ చేసుకుందాం. మార్కెట్లో మూమెంట్ ఎలా రావచ్చు, ఎక్కడి వరకు వెళ్తుంది, మన టార్గెట్ ఏంటి అని చెప్పేసి. సో మార్కెట్లో కంప్లీట్గా చాలా రోజుల నుంచి హైయర్లో హైయర్ ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది, అది మనం చూస్తున్నాం. అండ్ ఫైనల్గా ఒక హైయర్ పాయింట్ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. సో డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇవన్నీ చూస్తే బుల్లిష్లోనే ఉంది మార్కెట్ అనేది. ప్రజెంట్ మనం లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాం. సో కంటిన్యూ చేయడానికి నా దగ్గర ఒక డిమాండ్ ఉంది, అంటే ఫ్లిప్ టు సప్లై కన్వర్ట్ అవుతుంది కదా, ఆ విధంగా. సో నా దగ్గర ఇది డిమాండ్ ఉంది, ఈ డిమాండ్ హోల్డ్ చేయాలి. సో ఫస్ట్ టైం మార్కెట్లో కిందకి వచ్చిన తర్వాత మార్కెట్ పుల్ బ్యాక్ ఇచ్చింది కంటిన్యూ చేయడానికి. బట్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో ఆ సప్లై హోల్డ్ చేసి మళ్ళీ ఈ లోనే బ్రేక్ చేసింది. అంటే ఓవరాల్గా ఈ డిమాండ్ ఇంకా ప్రాపర్గా మిటిగేట్ అవ్వలేదని చెప్పి. సో ఫస్ట్ టైం ఓన్లీ 20% ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. నెక్స్ట్ టైం కిందకు వచ్చినప్పుడు 90% మిటిగేట్ చేసింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు, బట్ అయినా సరే మార్కెట్ ఫెయిల్ అయింది. సో ఇది 2 డే ఇప్పటివరకు అయింది. సో ఓవరాల్గా ఎప్పుడైతే మనకి డిమాండ్ బ్రేక్ అయిపోయిందో మనం ట్రేడ్స్ ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు సెల్లింగ్ సైడ్కి. ఎందుకంటే కంటిన్యూషన్ డిమాండ్ బ్రేక్ అయిపోయిందంటే హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం మన హైయర్ టైం ఫ్రేమ్ డిస్కౌంట్ వరకు తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ హైయర్లో ఎక్కడుంది, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం మనకి లాస్ట్ హైయర్లో ఇక్కడ ఉంది. ఈ ఇంకా కంప్లీట్గా ఇదంతా మనకి ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచి సో వన్స్ ప్రీమియంలో ఉన్న మనకి ఒక కంటిన్యూషన్ డిమాండ్ బ్రేక్ అయిందంటే బుల్లిష్ ట్రెండ్లో. సో మార్కెట్ ఏమవచ్చు, మళ్ళీ చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చేసి మనం ప్రీమియం నుంచి ఇక్కడి నుంచి ఫాల్ చేసి, అంటే ఈ పర్టికులర్ లెగ్లో అండ్ ఓవరాల్గా మన స్ట్రక్చర్లో లాస్ట్ హైయర్లో ఇది అండ్ హైయర్ అయి పాయింట్ ఇది. సో ఈ డిస్కౌంట్ జోన్ వరకు మనం తీసుకురావచ్చు. సో ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ వరకు తీసుకురావడం 24,900 చేంజ్ వరకు, ఆల్మోస్ట్ 25,000 లెవెల్కి తీసుకురావడం మనం ఫస్ట్ టార్గెట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వరకు రీచ్ అవ్వాలంటే మధ్యలో ఏమైనా హడల్ పాయింట్స్ ఉన్నాయంటే మనకి ఇంకో హడల్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 25, 131 ధర. సో మార్కెట్కి పొటెన్షియల్ ఉంది ఈ 150 పాయింట్స్ 150 పాయింట్స్ అలా ఫాలో అవ్వడానికి. సో మనం ఇప్పుడు దీని గురించి అని చెప్పి ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, సో ఓవరాల్గా అయితే మనకి ఆబ్జెక్టివ్ క్రియేట్ చేసుకున్నాం, మనం అక్కడ వరకు ఫాలో అవ్వాలని చెప్పి. సో మార్నింగ్ నేను ఇక్కడి నుంచే ప్లాన్ చేస్తాను ప్రీమియం నుంచి సెల్ చేద్దామని చెప్పి. ఇది ఇక్కడ మెన్షన్ చేశాను కూడా, మార్కెట్ అనేది ప్రీమియంలో ఉంది. సో ఖచ్చితంగా ఈ లెగ్లో ఫాలో అయిన లెగ్లో ప్రీమియంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కరెక్షన్ చేయొచ్చు అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఈ సెకండ్ క్యాండిల్లోనే, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ కొద్దిగా జూమ్ చేసి చూస్తే నేను ఈ ప్రీమియంలో ఆల్రెడీ టచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్లో ఫాలో అవ్వచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో మార్కెట్ అదే విధంగా ఇక్కడ నుంచి కూడా ప్రీమియం తీసుకొని పెట్టుకుందాం ఈ లెగ్లో. సో ఎగ్జాక్ట్గా ప్రీమియంకి వచ్చి టచ్ అయింది. ఓకే, టచ్ అయిన తర్వాత మనం నార్మల్గా ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఎవరు బై చేయాలనుకోరు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీజన్ ప్రీమియంలోకి ఎంటర్ అయిందని చెప్పి, సెకండ్ రీజన్ లాస్ట్ బయింగ్ జోన్ ఏదైతే ఉందో, అంటే ఆపరేటర్కి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, సో వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన మార్కెట్ని డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు ఇక్కడ లాస్లో ఉంటారు, ఆపరేటర్ ఇన్వెస్ట్ చేసింది. సో వాళ్ళు లాస్ కట్ చేయడానికి అని చెప్పి మార్కెట్ అనేది మార్నింగ్ మూమెంట్ అయింది. ఇది కూడా ఒక డిమాండ్ నుంచి అయింది, ఫ్లిప్ డిమాండ్ నుంచే. సో మార్కెట్ కంటిన్యూ అయింది, ఆపరేటర్ లాస్ కట్ చేసుకున్నారు. మార్కెట్లో వాళ్ళు పని అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు లోవర్ సైడ్కి. సో ఇన్ కేస్ ఇది కానీ ఆపరేటర్ లాస్ ఉండకపోతే, సో సెల్లింగ్ జోన్ ఎక్కడుంది, ఈ పైన అంతా సెల్లింగ్ జోనే కదా, ఇక్కడ నుంచి అందరూ సెల్ చేస్తారు. సో వీళ్ళందరూ లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నాక పైన ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ సప్లై కానీ హోల్డ్ చేస్తే నేను అక్కడి నుంచి సెల్ చేద్దాం అనుకున్నా. బట్ ఆల్రెడీ ఆపరేటర్ లాస్ కట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ చూపించారు. సో నేను ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి నా ఆబ్జెక్టివ్ ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ మనం ప్రీమియంలో ఉన్నాం. ఓకే, అండ్ ఇదంతా లాస్ట్ బయింగ్ జోన్ ఇక్కడి నుంచి వచ్చింది, అంటే బై ఇక్కడ చేశారు లాస్ట్లోని, అండ్ మార్కెట్ ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లాస్లో ఉంటారు కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఆపరేటర్ లాస్ కట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, లాస్ కట్ చేశారు. సో ఇక్కడ ఒక జోన్ ఉంది మనకి, సప్లై జోన్, ఎక్కడి నుంచి అయితే మళ్ళీ సెల్ జరగవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తే హైయర్లో హైయర్ అయి ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. సో ఒకసారి మన హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైనా ఒక పిఐ అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే అక్కడ ట్యాప్ అయిన తర్వాత ప్రీవియస్ లాస్ట్ పుల్ బ్యాక్ ఎప్పుడైనా బ్రేక్ అయితే దాన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనకి ఇంకో ఇప్పుడు ఫ్రెష్ లెగ్ దొరికింది కదా. సో ఈ ఫ్రెష్ లెగ్లో మనం మళ్ళీ ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. ఓకే, ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు సెల్లింగ్ చేయాలి కాబట్టి మనం ఎప్పుడు ప్రీమియంలో కదా సెల్ చేస్తాం. సో ప్రీమియంలో మనకి ఏదైనా పుల్ బ్యాక్స్ ఉన్నాయా, ఏదైనా సప్లై ఉందా, ఇలాంటివి చూద్దాం.
సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో ఒక సప్లై ఉంది అండ్ పైన ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో మ్యాక్స్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి హోల్డ్ చేసింది, దాని తర్వాత అది బ్రేక్ చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ని మిటిగేట్ చేసింది. ఫేర్ వాల్యూ గ్యాప్ని మిటిగేట్ చేసి ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫాలో అయిందో సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. స్టాప్ లాస్ మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వరకైనా పెట్టుకోవచ్చు, ఆల్స్ ఈ హై స్వింగ్ వరకైనా పెట్టుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఒక స్వింగ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ లాస్ట్ వచ్చింది కాబట్టి మనం దీని మీద సెల్లింగ్ పెట్టుకొని మనం ఫస్ట్ టార్గెట్ ఏం పెట్టుకోవాలి, ఇది కూడా ఒక డిమాండ్ నుంచే వస్తుంది కదా. సో ఇందులో కూడా మార్కెట్ మళ్ళీ ఈ లెగ్ అనేది ఇంత ఎక్స్పాండ్ చేసింది కాబట్టి ఇందులో కూడా మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఈ డిస్కౌంట్ వరకు తీసుకురావడానికైనా ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇంటర్డే ప్రకారం చూసినట్టయితే ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఇది ఎక్కడి నుంచి కనెక్టెడ్ ఉంది కాబట్టి సో మన ఫస్ట్ టార్గెట్ డిస్కౌంట్ వరకు తీసుకురావడం అనేది అవ్వాలి. ఓకే, అండ్ దాని తర్వాత డిస్కౌంట్లో మనకి ఏమైనా హడల్ పాయింట్స్ ఉన్నాయి ఏదైతే మనకి కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి చూస్తే నాకైతే ఇది ఒకటి కన్వర్ట్ అంటే ఈ జోన్ ఒకటి అండ్ డైరెక్ట్గా ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఒకటి. సో ఫస్ట్ టార్గెట్ అయితే డిస్కౌంట్లో ఇక్కడ వరకు పెట్టుకుంటాం. సో మార్కెట్ ఇచ్చిందో లేదో చూద్దాం. ఓకే, మార్కెట్ ఇప్పటికి వచ్చి ఫస్ట్ టార్గెట్ ఇవ్వలేదు. సో నేను అనుకునేది ఈ ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కానీ రివర్సల్ వస్తే నేను కంటిన్యూ చేస్తాను ఈ హైని బ్రేక్ చేయడానికి. ఓకే, సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ ఇస్తుందో లేదో అనేది.